అసలు 438 రోజులు సముద్రంలో ఒక మనిషి బతకడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ వ్యక్తి పేరు జోస్ సాల్వడార్ ఆల్వరెంగా. ఆయన మెక్సికో తీరం నుంచి షిప్పింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళారు. ఆల్వరెంగా షిప్పింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక పెద్ద స్ట్రోమ్ వచ్చింది. ఆ తుఫాన్ దాటికి ఆయన బోట్ డ్యామేజ్ అయింది. ఆయనతో పాటు ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రోజులకే ఆ వ్యక్తి చనిపోయారు. ఆల్వరెంగా ఒక్కరే మిగిలారు. అసలు ఎలా బతికాడు, ఎలా ఉన్నాడు సముద్రంలో అన్నేసి రోజులు బతకడం అంటే నిజంగా ఒక మిరాకిల్. ఆయన పట్టుదలే ఆయన బతికిచ్చింది. తిండి, నీళ్లు సముద్రంలో దొరికినవన్నీ తిన్నారు. చిన్న చిన్న చేపలు, తాబేళ్లు, పక్షులు వాటిని పట్టుకుని వాటిని పచ్చిగానే తిన్నారంట. దాహం వేస్తే తాబేళ్ల రక్తం తాగారు. వర్షం పడినప్పుడు ఆ నీటిని తాగారు. కొన్నిసార్లు సొంత యూరిన్ కూడా తాగాల్సి వచ్చింది. ఇంకా సర్వైవల్ అంటే అంతే కదా. ఒంటరితనం, ఆకలి, దాహం ఇవన్నీ తట్టుకోవడం చాలా కష్టం. కానీ ఆయన మాత్రం తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఏదో ఒక రోజు ఇంటికి వెళ్ళాలనే ఆశతో బతికారు. ఆ హోప్ ఆయన్ని ముందుకు నడిపింది. అన్నేసి రోజుల తర్వాత ఆయన చాలా చాలా సన్నబడిపోయారు, నీరసంగా అయిపోయారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. అన్ని రోజులు ఎవరి కోసం బతకగలిగాడు? ముఖ్యంగా తన కూతురు, కుటుంబాన్ని మళ్ళీ చూడాలనే తపంతో ఆల్వరెంగా అన్నేసి రోజులు బతికాడు. అసలు అలా బతకడం అవుతుందా? ఇది అసాధ్యమని అనిపిస్తుంది. కానీ మానవ శరీరం, మనస్సు ఎంత కష్టాన్నైనా తట్టుకోగలవని ఇది నిరూపించింది. సరైన మానసిక స్థైర్యం, కొన్నిసార్లు అదృష్టం కలిసి వస్తే ఇలాంటివి కూడా జరుగుతాయి. అయితే ఇది చాలా రేర్ కేస్. అందరూ అలా బతకలేరు. అసలు ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఎంతమంది వెళ్ళారు? ఆల్వరెంగా ఒక ప్రొఫెషనల్ ఫిషర్. రోజు చేపలు పట్టుకొని అమ్ముకొని జీవనం సాగించే వ్యక్తి. తన బోట్లో ఇంకొక వ్యక్తితో కలిసి డీప్ సీ ఫిషింగ్ కోసం వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు, కానీ దురదృష్టవశాత్తు ఒక్కరి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన కథ వింటే నిజంగా షాక్ అవుతాం కదా. మనిషిలో ఎంత బలం ఉందో, ఎంత పట్టుదల ఉంటే ఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోగలడో అర్థమవుతుంది.